మూడో లిస్టుపై బీజేపీ అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఎల్లుండి సమావేశం కానుంది. మార్చి 23న మూడవ లిస్టు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ లోక్సభ అభ్యర్థులపై స్పష్టత రానుంది. ఏపీలో పొత్తులో భాగంగా 6 లోక్సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, అరకు, రాజంపేట, హిందూపురం లేదా తిరుపతిలో బరిలో దిగాలని యోచిస్తోంది. ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి అధిష్టానాన్ని కలిసి అభ్యర్థుల జాబితా అందించారు. అరకు నుండి గీత, అనకాపల్లి సీఎం రమేష్, రాజమండ్రిలో పురంధరేశ్వరి పోటీ చేసే ఛాన్స్ ఉంది. రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి లేదా సాయి లోకేష్ బరిలో దిగుతారని తెలుస్తోంది. హిందూపురం సత్యకుమార్ లేదా పరిపూర్ణానంద స్వామి, ఏలూరు నుండి సుజనా చౌదరి లేదా తపనా చౌదరికి అవకాశం కల్పిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను సైతం బీజేపీ హైకమాండ్ విడుదల చేయనుంది. విశాఖ నార్త్, శ్రీకాకుళం, పాడేరు, అనపర్తి, పి గన్నవరం, కైకలూరుతో పాటు జమ్మలమడుగు, ధర్మవరం, గుంతకల్లు, రాజంపేటలో బరిలో దిగే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో పెండింగ్లో పెట్టిన ఖమ్మం, వరంగల్ స్థానాలకు సైతం అభ్యర్థుల్ని ఖరారు చేయనుంది హైకమాండ్.